బాల్య వివాహాల వల్ల అనేక అనర్థాలున్నాయని, పిల్లలు చదువుకు దూరమవుతారని న్యూ లైఫ్ ఫెలోషిప్ చర్చ్ ఫాస్టర్ జయంత్ కుమార్ తెలిపారు. షూర్ ఎన్జిఓ ఆధ్వర్యంలో ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలోని సంజయ్ నగర్ చర్చిలో బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. చర్చికి వచ్చిన వారికి బాల్య వివాహాల వల్ల అనర్థాలు, ఇతర సమస్యలు, పిల్లలు పడే ప్రభావం తదితర వాటిని వివరించారు. చిన్న వయసులోని పెళ్లిళ్ళు చేస్తే దాని ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉంటుందన్నారు. మానసికంగా, శారీరకంగా కూడా తీవ్ర ఇబ్బందులు పడతారన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఎన్జిఓ బాల్య వివాహాలపై చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగినట్లు వారి దృష్టికి వస్తే 1098కి సమాచారం అందించాలని తెలిపారు. ఆర్గనైజేషన్ వారికి మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. బాల్య వివాహాలని అరికట్టడానికి వారు తీసుకున్నటువంటి చర్య చాలా గొప్పదిగా మేము అభినందిస్తూ ఉన్నాము. నిజంగా మరి బాల్య వివాహాలు అనేది మరి ఒక్కరితో ఆపివేయటం కాదు, కానీ మనందరం కూడా కృషి చేయాలి. ఎప్పుడైతే మనందరం కూడా కృషి చేస్తామో అప్పుడే బాల్య వివాహాలని అరికట్టవచ్చు. వివాహం అనేది అవసరమే ప్రతి మనిషికి కూడా. వయసు వచ్చిన తర్వాత వివాహం చేయాలి అని కూడా బైబిల్ చెప్తుంది. ఎందుకంటే వివాహం చేయకపోతే ఆ వ్యక్తి జారత్వంలో, పాపంలో పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కానీ ఈ వివాహం అనేది ఎప్పుడు చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఇంతకుముందు మేడం గారు చెప్పినట్లు 18 సంవత్సరాలు వయసు నిండినటువంటి అమ్మాయిలు, 21 సంవత్సరాలు వయసు నిండినటువంటి అబ్బాయిలు ఈ యొక్క వివాహానికి అర్హులుగా ఎంచబడుతున్నారు. మరి ఆ రకంగా వారు ముందుకెళ్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందని మనం చేస్తూ ఉన్నాం. నిజంగా ఈ బాల్య వివాహాల వల్ల చాలా నష్టాలు కూడా జరుగుతూ ఉన్నాయి. బాల్య వివాహాలు చేయడం ద్వారా మొదటిగా మరి ఆ బాల్యంలో ఉన్నటువంటి పిల్లలకు వారి యొక్క చదువు చాలా కృంగదీసినట్టుగా అయిపోతుంది. చదువుకు చాలా దూరం అయిపోతున్నారు. ఒకవేళ పిల్లలు చదువుకోవాలని వారికి ఎంత ఆశ ఉన్నప్పటికీ